జీ తెలుగు న్యూస్ నా పేరు సందీపిక. లిక్కర్ కేసులో మరోసారి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు షాక్ తగిలింది. సీబీఐ కస్టడీ ముగియడంతో రౌస్ రెవెన్యూ కోర్టులో కవితను హాజరుపరిచారు అధికారులు. ఆమెకు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది కోర్టు. దీంతో ఆమెను తిహార్ జైలుకు తరలించనున్నారు. కవితను కోర్టులో హాజరుపరిచే ముందు సీబీఐ విచారణపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది సీబీఐ కస్టడీ కాదు, బీజేపీ కస్టడీ అన్నారు కవిత. బయట బీజేపీ నేతలు, లోపల సీబీఐ నేతలు అడుగుతున్నారని ఆరోపించారు. 2 ఏళ్లుగా అడిగిందే అడుగుతున్నారని, కొత్తగా అడిగేది ఏమీ లేదన్నారు కవిత. సీబీఐ కస్టడీ కాదు, బీజేపీ కస్టడీ. బయట బీజేపీ వాళ్ళు మాట్లాడేది, లోపల సీబీఐ వాళ్ళు కూడా అడిగిందే అడుగుతున్నారు. 2 నెలల నుంచి నథింగ్. సీబీఐ కస్టడీ కాదు, బీజేపీ కస్టడీ. బయట బీజేపీ వాళ్ళు మాట్లాడేది, లోపల సీబీఐ వాళ్ళు కూడా అడిగిందే అడుగుతున్నారు. 2 నెలల నుంచి నథింగ్. సీబీఐ కస్టడీ కాదు, బీజేపీ కస్టడీ. బయట బీజేపీ వాళ్ళు మాట్లాడేది, లోపల సీబీఐ వాళ్ళు కూడా అడిగిందే అడుగుతున్నారు. 2 నెలల నుంచి నథింగ్. సీబీఐ కస్టడీ కాదు, బీజేపీ కస్టడీ. బయట బీజేపీ వాళ్ళు మాట్లాడేది, లోపల సీబీఐ వాళ్ళు కూడా అడిగిందే అడుగుతున్నారు. 2 నెలల నుంచి నథింగ్. సీబీఐ కస్టడీ కాదు, బీజేపీ కస్టడీ. బయట బీజేపీ వాళ్ళు మాట్లాడేది, లోపల సీబీఐ వాళ్ళు కూడా అడిగిందే అడుగుతున్నారు. 2 నెలల నుంచి నథింగ్. సీబీఐ కస్టడీ కాదు, బీజేపీ కస్టడీ. బయట బీజేపీ వాళ్ళు మాట్లాడేది, లోపల సీబీఐ వాళ్ళు కూడా అడిగిందే అడుగుతున్నారు. 2 నెలల నుంచి నథింగ్. సీబీఐ కస్టడీ కాదు, బీజేపీ కస్టడీ. బయట బీజేపీ వాళ్ళు మాట్లాడేది, లోపల సీబీఐ వాళ్ళు కూడా అడిగిందే అడుగుతున్నారు. 2 నెలల నుంచి నథింగ్. సీబీఐ కస్టడీ కాదు, బీజేపీ కస్టడీ. లిక్కర్ కేసులో మరోసారి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు షాక్ తగిలింది. సీబీఐ కస్టడీ ముగియడంతో రౌస్ రెవెన్యూ కోర్టులో కవితను హాజరుపరిచారు అధికారులు. ఆమెకు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది కోర్టు. దీంతో ఆమెను తిహార్ జైలుకు తరలించనున్నారు అధికారులు. కవితను కోర్టులో హాజరుపరిచే ముందు సీబీఐ విచారణపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది సీబీఐ కస్టడీ కాదు, బీజేపీ కస్టడీ అన్నారు కవిత. బయట బీజేపీ నేతలు, లోపల సీబీఐ నేతలు అడుగుతున్నారని ఆరోపించారు. 2 ఏళ్లుగా అడిగిందే అడుగుతున్నారని, కొత్తగా అడిగేది ఏమీ లేదన్నారు కవిత. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ. కవిత ఈ రోజు సిబిఐ 3 రోజుల పాటు కస్టడీ ముగిసిన తర్వాత రౌస్ రెవెన్యూ కోర్టులో కవితను ప్రొడ్యూస్ చేశారు సిబిఐ అధికారులు. కోర్టుకి చేరేటువంటి టైంలోనూ కవిత కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇప్పటి వరకు ఇది రాజకీయపరమైనటువంటి కుట్ర, రాజకీయ కక్షలో భాగంగా పెట్టినటువంటి కేసు అంటూ కూడా ఇండైరెక్ట్ గా పెట్టినటువంటి కవిత ఈ రోజు ఏకంగా బీజేపీ పైనే విమర్శలు చేస్తూ బీజేపీ చెప్పిన విధంగానే అధికారులు వ్యవహరిస్తా ఉన్నారంటూ కూడా ఈ స్టేట్మెంట్ ఇవ్వడంతో ఒకసారిగా దేశవ్యాప్తంగా కవిత చేసినటువంటి వాక్యాలు తీవ్ర దుమారం రేగుతా ఉన్నాయి. ఇది సిబిఐ కస్టడీ కాదు, బీజేపీ కస్టడీ. బీజేపీ చెప్పిన విధంగానే సిబిఐ అధికారులు అవే క్వశ్చన్స్ అడుగుతా ఉన్నారు. ఇప్పటి వరకు అడిగింది ఏం లేదు. 2 ఏళ్ల పాటు అడిగిన క్వశ్చన్స్ తిరిగి తిప్పి అవే అడుగుతా ఉన్నారు తప్ప దీంట్లో ఎలాంటి ప్రయోజనం పొందలేదు, ఎలాంటి ఇన్ఫర్మేషన్ సేకరించలేకపోయారు. ఇదంతా కూడా రాజకీయ కుటుంబంలో భాగంగానే అంటూ మాత్రం కవిత ఈ స్టేట్మెంట్ ఇస్తూ హాల్ లోపలికి వెళ్ళినటువంటి దృశ్యాలు కూడా కనబడతా ఉన్నాయి. కొత్తగా అడిగింది ఏం లేదు, అడిగిందే అడుగుతున్నారు. 2 సంవత్సరాల నుంచి అడిగిందే అడుగుతున్నారు. బయట బీజేపీ వాళ్ళు మాట్లాడితే లోపల సిబిఐ వాళ్ళు అడుగుతా ఉన్నారు. ఇది సిబిఐ కస్టడీ కాదు, బీజేపీ కస్టడీ అంటూ మాత్రం కవిత ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇప్పుడు దుమారం రేగుతా ఉంది. మరి కాసేపట్లో కవిత కోర్టు ప్రొసీడింగ్స్ కి సంబంధించి తనను మళ్ళీ తిహార్ జైలుకి రిమాండ్ పొడిగిస్తారా, లేదా సిబిఐ అధికారులు మళ్ళీ ఏదైనా కస్టడీ కోరి కవితని కస్టడీలోకి తీసుకున్నారా అనే దానిపై మాత్రం ఇంకా మరి కాసేపట్లో క్లారిటీ రావాల్సి ఉంది. నిన్న కవిత బంధువులు, సోదరుడు కేటీఆర్, లీగల్ టీం అందరూ కూడా కలిసి కవిత ఈ 3 రోజుల పాటు ఎదుర్కొన్నటువంటి సిబిఐ ఇన్వెస్టిగేషన్ సంబంధించి వివరాలు కూడా అన్ని తెలుసుకుని న్యాయపరంగా పోరాటం చేసేందుకే ఇప్పటికే కేటీఆర్ అండ్ కవిత లీగల్ టీం సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. భర్త అనిల్ కూడా నిన్న కవితను సిబిఐ హెడ్ క్వార్టర్స్ లో కలిసి గంట సేపు పాటు జరిగినటువంటి పరిస్థితుల పరిణామాలన్నీ కూడా బయట ఉన్నటువంటి విషయాలు కవితకు మీరు ఎక్స్ప్లెయిన్ చేయడము, లోపల జరుగుతున్నటువంటి పరిణామాలు కూడా కవిత అనిల్ కి ఇటు కేటీఆర్ కి ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా సమాచారం అందుతుంది. ఈ రోజు
కవిత కస్టడీ ముగిసింది కాబట్టి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. మరి కాకపోతే తిహార్ జైలుకి తరలిస్తూ రిమాండ్ పొడిగిస్తారా లేదా కవిత బెయిల్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. కొన్ని అభ్యంతరాలను తెరపైకి తీసుకొచ్చింది. వాటిని ఏమైనా కన్సిడర్ చేసి కవితను సిబిఐ కస్టడీకి మళ్ళీ ఇవ్వకూడదు. సిబిఐ అధికారులు కస్టడీ అడిగితే గత ముందు విచారణ చేపడితే ఏ అంశాలు తేల్చలేకపోయారు. ఇప్పుడు ఈ 3 రోజుల పాటు కవిత తరఫున సిబిఐ క్వశ్చన్ చేస్తే ఏ అంశాలు కూడా ఇక్కడ వరకు కనుగొనలేకపోయారంటూ మాత్రం కవిత తరఫు న్యాయవాదులు ఈ వాదనలు వినిపించి తన కస్టడీ ఇవ్వకుండా బెయిల్ పిటిషన్ పైన వాదనలు వినిపించేటువంటి అవకాశాలు కనబడుతుంది. రవితేజ, అంటే నిన్న కేటీఆర్ భర్త అనిల్ కుమార్ కలిసినటువంటి సందర్భం మనం చూసాం. అంటే వీళ్ళు ఏం మాట్లాడుకున్నారని కేటీఆర్ వెల్లడించారా? మీడియాతో మాట్లాడేటువంటి అవకాశాలు ఉన్నాయనుకుని అక్కడ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కానీ కేటీఆర్ స్వయంగా అక్కడి నుంచి కూడా బయటికి వెళ్లి నేరుగా వెళ్లిపోయినటువంటి సిచ్యువేషన్ కానీ అనిల్ గాని కేటీఆర్ గాని ఎక్కడ కూడా మాట్లాడలేనటువంటి పరిస్థితి. అనిల్ క్వశ్చన్ అడిగేటువంటి ప్రయత్నం చేస్తారు మీడియా ప్రతినిధులు. దానికి ఏమాత్రం రెస్పాండ్ అవ్వకుండా కేటీఆర్ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఈ రోజు కూడా ఢిల్లీలోనే ఉంటూ ఈ 3వ రోజు కస్టడీ తర్వాత కోర్టు ఎలాంటి నిర్ణయం వ్యక్తం చేయబోతా ఉందనేది మాత్రం ఉత్కంఠంగా ఎదురు చూస్తా ఉన్నారు. కేటీఆర్ అప్పటికే నిన్న కవితకు భేటీ అయినటువంటి అనంతరం లీగల్ సలహాలు తీసుకొని ఫర్దర్ గా భవిష్యత్తులో కవితకు బెయిల్ వచ్చే విధంగా ఎలాంటి గ్రౌండ్స్ ని మనం కోర్టు ముందు పెట్టాల్సి ఉంటుంది, ఎలాంటి అంశాలు కోర్టుకి తీసుకొస్తే కోర్టు వాటిని కన్సిడర్ చేసి టెంపరీ బెయిల్ కానీ పర్మనెంట్ బెయిల్ కానీ ఇచ్చేటువంటి అవకాశాలు ఉంటుందనే దాంట్లో కూడా దానిపైన న్యాయ నిపుణుల సలహాలు తీసుకొని ఈ రోజు రౌజెవెన్యూ కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత మళ్ళీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సిబిఐ అధికారులు కవితను విచారణ కోసం కస్టడీ పిటిషన్ దాఖలు చేసేటువంటి అవకాశం కూడా కస్టడీ పిటిషన్ దాఖలు చేసి కోర్టు దానికి అనుమతిస్తున్నా. ఎందుకంటే ఇప్పటికే వారం రోజుల పాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కవితను విచారించింది. తాజాగా 3 రోజుల పాటు సిబిఐ విచారించింది. మళ్ళీ కవితను విచారించాలంటూ మాత్రం మీరు ఏదైనా కస్టడీ పిటిషన్ దాఖలు చేస్తే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారించిన 7 రోజులు ఏ అంశాలు తేల్చారు కవిత పార్టీ నుంచి అనేది అడిగేటువంటి అవకాశం ఉంది. సిబిఐ విషయానికి వస్తే 3 రోజుల పాటు ఎలాంటి అంశాలపై కవిత నుంచి రాబట్టారు ఆ వివరాలు కోర్టు తెలియజేసినట్టు కూడా సిబిఐ అధికారులను కోర్టు అడిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మరి కాకపోతే కవితకు సంబంధించినటువంటి ఫర్దర్ ప్రొసీడింగ్స్ తిహార్ జైలా లేదా బెయిల్ అనే దానిపై మాత్రం మరి కాకపోతే క్లారిటీ వచ్చే అవకాశం ఉంటాయి. రైట్, థ్యాంక్ యూ రవితేజ. వాళ్ళు మాట్లాడేది లోపల సిబిఐ వాళ్ళు కూడా అడుగుతున్నారు. అడిగిందే అడుగుతున్నారు 2 నెలల నుంచి నథింగ్ న్యూ. సిబిఐ కస్టడీ కాదు బీజేపీ కస్టడీ. బయట బీజేపీ వాళ్ళు మాట్లాడేది లోపల సిబిఐ వాళ్ళు కూడా అడుగుతున్నారు. అడిగిందే అడుగుతున్నారు 2 నెలల నుంచి నథింగ్ న్యూ. సిబిఐ కస్టడీ కాదు బీజేపీ కస్టడీ. బయట బీజేపీ వాళ్ళు మాట్లాడేది లోపల సిబిఐ వాళ్ళు కూడా అడుగుతున్నారు. అడిగిందే అడుగుతున్నారు 2 నెలల నుంచి నథింగ్ న్యూ. సిబిఐ కస్టడీ